అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే డీమార్ట్‌కి వచ్చాను. ఆల్మోస్ట్ అయితే 1 ఇయర్ అయింది నేను డీమార్ట్‌కి వెళ్ళి. రెగ్యులర్‌గా మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్‌లోనో లేకపోతే బ్లింకిట్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ వీటిలో అయితే ఎక్కువ ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకో ఇక చాలా రోజుల తర్వాత డీమార్ట్‌కి వెళ్ళాలనిపించింది. మా ఇంటికి దగ్గరలోనే అనమాట డీమార్ట్. అంటే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. సరదాగా అట్లా వెళ్ళి రావచ్చు కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము. మోస్ట్లీ నేను డీమార్ట్‌కి వెళ్ళకుండా ఉండడానికి ఎందుకు ట్రై చేస్తున్నానంటే, డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా నేను కావాల్సిన వాటికంటే వేరేవి ఎక్కువ కొంటున్నాను. అందువల్ల అయితే వెళ్ళడం అయితే తగ్గించాను. ఎందుకంటే గ్రోసరీస్ కొనడానికి కోసం అయితే వెళ్తాము డీమార్ట్‌కి. కానీ అనవసరమైనవి అయితే ఎక్కువ కొంటున్నాను. అంటే మా బాబుతో వెళ్తేనేమో వాడు టాయ్స్ ఏదో ఒకటి కొంటూ ఉంటాడు. లేదా నేను వెళ్తేనేమో ఏదో స్టీల్ సామాన్లో లేకపోతే అవసరం లేనివి ఏవో డిస్కౌంట్ పెట్టాడని చెప్పేసి అవి తీసుకొస్తున్నాను. దానివల్ల ఏంటంటే మినిమం 5,000-6,000 బిల్ అయితే అవుతుంది. అందుకే ఈసారి అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ఓన్లీ గ్రోసరీస్ కాకుండా వేరే ఏది కొనొద్దని చెప్పేసి అయితే డీమార్ట్‌కి వెళ్ళాము. లాస్ట్‌లో అయితే బిల్ అయితే చూడండి. ఓన్లీ ఇంట్లోకి కావాల్సిన అవసరమైనవే కొంటే ఎంత బిల్ అయిందో అనేది మీకు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనము గ్రోసరీస్ ఎన్ని కొన్నా సరే మ్యాక్సిమం 3,000-4,000 కంటే ఎక్కువ కావు. గ్రోసరీస్ కాకుండా వేరే ఏది కొన్నా వాటితో ఈక్వల్ అమౌంట్ కాస్ట్ పడుతుందన్నమాట. అంత వేస్ట్ ఖర్చులు అయితే చేస్తున్నాము. మనమే కాదు, ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళనమాట. చూసింది ప్రతిదీ కొనాలనిపిస్తుంది. అందులో డిస్కౌంట్లు ఉండేసరికి ఇంకా తొందరగా టెంప్ట్ అవుతామన్నమాట. కొనకుండా ఉండలేము. ఏంటంటే మనకు కావాల్సింది దానికంటే మనకు అవసరం లేని దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లాస్ట్‌కి వచ్చి చూస్తే మనం దేనికోసం అయితే డీమార్ట్‌కి అయితే వెళ్తామో అది తప్ప వేరేది ఇంకేదో కొనుక్కొని వస్తాము. అలా అవుతుందన్నమాట. అంటే చాలాసార్లు నేను గ్రోసరీస్ ఏవేవో కావాలని అయితే కొంటాను. లాస్ట్‌కి 1, 2 మర్చిపోతాను. కానీ వాటి ప్లేస్‌లో అవసరం లేనివి అయితే ఒక 4, 5 అయితే కొని తీసుకొస్తాను. ఈసారి అయితే చూడండి ఎంత బిల్ అయిందో. అంటే ఓన్లీ అవసరమైనవి కొనడం వల్ల ఇంత తక్కువ బిల్ అయింది. ప్రతిసారి నేను డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా మినిమం 5,000, 6,000 అట్లా అయ్యేదన్నమాట. అంటే అన్నీ అనవసరమైనవి కొనేదాన్ని. ఇంట్లో స్టీల్ డబ్బాలను, ప్లాస్టిక్ డబ్బాలు, కొత్త వాటర్ బాటిల్స్ వచ్చినాయనో, మా బాబుకి టాయ్స్ అనో అట్లా ఏదో ఒకటి కొంటూ ఉండేదాన్ని. మినిమం 3 బ్యాగులు అయితే నింపేసేదాన్ని అనమాట. అందుకనే నేను ఏది అవసరం ఉన్నా సరే పక్కనున్న కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం అయితే అలవాటయింది. ఇంకా మనకైతే బ్లింకిట్ ఇట్లాంటివి యాప్స్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. వాటిలో ఏంటంటే మనకి బ్రాండెడ్వి ఎక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయి అని చెప్పేసి డీమార్ట్‌కి ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటాయి కాస్ట్ అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళొచ్చాకైతే ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. అంటే నేను వెళ్ళడమే మార్నింగ్ 10కి అట్లా వెళ్ళాము. అంటే 10కి అట్లా స్టార్ట్ చేస్తారు కదా, మరి మార్నింగ్ ఏమీ డీమార్ట్ అయితే ఓపెన్ చేయరు. 10 నుంచి స్టార్ట్ అవుతాయి. మేము ఆ టైంకి ఎవరు ఉండరేమో అనుకుని వెళ్ళాము, కానీ అక్కడ ఫుల్ రష్ ఉన్నారు. ఆ మండే రోజు వెళ్ళాము. మండే రోజు అయినా సరే చాలామంది ఉన్నారు రష్. అంటే మేము అనుకున్నట్టు అందరూ అనుకుంటారేమో, అంటే ఈ టైంకి వెళ్తే జనాలు తక్కువ ఉంటారని మేము వెళ్తే వాళ్ళు కూడా అంతే అనుకుని వచ్చారు. చాలా రష్ ఉంది. బిల్ కౌంటర్ దగ్గర కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి 11:30 అట్లా అయింది. మా బాబుకైతే లంచ్ ఇచ్చే టైము. నేనైతే త్వరగా వచ్చేస్తాం కదా అనేసి లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా వచ్చాక హడావిడిగా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మండే కాబట్టి నో నాన్ వెజ్. అదే త్వరగా అయిపోయే వంట ఏదైనా ఉంది, అది నాకు ఏదైనా వచ్చు అంటే అది ఓన్లీ ఎగ్ ఫ్రైయే. ఇంకా అది తప్ప వేరేది ఏం చేసినా చాలా టైం పడుతుంది. అందులో ఈ దొండకాయలు అయితే కర్రీ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. అసలు చాలా టైం పడుతుందన్నమాట. అన్ని వెజిటేబుల్స్లో కంటే దొండకాయ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనము బెండకాయలు అలాంటివి అనుకో ఎట్ ఎ టైం కట్ చేయొచ్చు, ఒక 4, 5 కలిపి. కానీ ఇవి ఇట్లా కాదు, ఓన్లీ 1, 1 తీసుకొని కట్ చేయాలన్నమాట. నాకు ఇట్లానే అలవాటైంది. అంటే అవి చిన్నగా ఉంటాయి, అన్నీ ఒకేసారి కట్ చేయడం కుదరదు. సింగిల్గా కట్ చేయాలి కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది. అందులో ఏంటంటే దొండకాయ స్కిన్ కొంచెం మందంగా ఉంటుంది కదా, బీరకాయ, సొరకాయ అట్లాంటి వాటికైతే స్కిన్ కొంచెము త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఎక్కువ పెద్ద సైజ్ కట్ చేసినా సరే ప్రాబ్లం ఉండదు. కానీ దొండకాయలు ఏంటంటే స్కిన్ చాలా మందంగా ఉంటాయి. అందువల్ల చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అందువల్ల ఎక్కువ టైము కట్ చేయడానికే సరిపోతుంది. మళ్ళా ఏంటంటే దొండకాయలు జిగురు కూడా ఉంటుంది, ఒక్కోసారి స్లిప్ అవుతూ ఉంటాయి. మా చాకు కూడా కొని 8 ఇయర్స్ అయింది. అది కూడా
దొండకాయలు కట్ చేసే అంత షార్ప్గా లేవు, ఇంకా చాలా టైం తీసుకుంది. దొండకాయ కర్రీ అంటే ఎక్కువగా మా ఇంట్లో ఫ్రైయే ఎక్కువ తింటాం. ఫ్రై కొంచెం ఇగురులాగా పెట్టుకొని తింటాం, కానీ ఇంకా టమాటో వేసి గ్రేవీలు ఇట్లాగైతే అంత టేస్టీగా ఉండదు. తినడానికి కూడా ఎవరికి నచ్చదనమాట. అసలు దొండకాయ అంటేనే దగ్గరికి రానియ్యరు. అదే కొంచెం ఫ్రై లాగా చేస్తేనే అంతంత మాత్రం తింటారు. అందువల్ల నేనైతే ఎక్కువగా ఫ్రై లాగా లేకుంటే కొంచెం ఆనియన్ వేసి లైట్గా కర్రీ లాగా చేస్తాను, అప్పుడే తింటారనమాట. ఎట్లాగో మీతో మాట్లాడుకుంటూ దొండకాయల కటింగ్ అయితే అయిపోయింది. సమ్మర్ ఒకటి అవ్వడం వల్ల ఏంటంటే కిచెన్లో ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండి పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే నేనైతే అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి హాల్లో కూర్చొని కట్ చేసుకున్న తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఫ్రై లాగా చేయటం కాబట్టి ఎక్కువ టైమే మగ్గుతానికి తీసుకుంటుంది అనమాట. నేను ఇంకా చారు కూడా చేద్దాం అనుకున్నాను. సమ్మర్లో ఏంటంటే ఫ్రైలు ఇలా ఏం తిన్నా సరే పక్కన చారు లాంటివి ఉంటే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా డ్రై ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే డీహైడ్రేట్ అవుతాము, వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది, డీహైడ్రేషన్ ఫీలింగ్ వస్తుంది. అందువల్ల నేను ఏంటంటే చారు లాంటివి చేసి పెట్టుకుంటాను అనమాట. అంటే తింటున్నప్పుడు కూడా మింగడానికి ఈజీగా ఉంటుంది చారు లాంటివి చేసుకుంటే. ఇంకా ఫ్రై లాంటివి తింటే ఏంటంటే గొంతు దగ్గర టైట్గా ఉంటుంది. మా బాబు ఏంటంటే తొందరగా నమలడు అనమాట ఫుడ్, వాడు మింగేస్తాడు డైరెక్ట్గా, ఎక్కువ వాటర్ తాగుతాడు. అందులో ఇట్లాగా ఫ్రై లాంటివి చేసామనుకో వాడికి తినడానికి కూడా కంఫర్ట్గా ఉండదని చెప్పేసి చారు లాంటివి చేస్తానన్నమాట. దానివల్ల ఏంటంటే ఈజీగా మింగడానికి ఉంటుంది. అంటే ఓన్లీ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇట్లాగా కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేస్తున్నప్పుడు చారు అంటే పచ్చి పులుసు చేసుకోవచ్చు, టమాటా చారు, రసము, మిరియాల రసము, సాంబారు, ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. అసలు ఎంత ఈజీ అనమాట. మనం ఏదో పెద్ద పని అనుకుంటాం, కానీ చూడండి నేను ఒక పక్క అయితే కర్రీ అయితే ఫ్రై చేస్తున్నాను. కర్రీ ఫ్రై అయ్యేలోపు ఈ టమాటోస్ ఇవన్నీ మగ్గబెట్టుకుంటున్నాను అనమాట. ఎంత సింపుల్లో మీరే చూడండి. అవి కొంచెం ఉడకంగానే పిసికేసి తాలింపు వేసుకోవడమే, పెద్ద పని కూడా కాదు. సమ్మర్ కాబట్టి ఇలాంటివి అయితే కంపల్సరీగా చేసుకోండి. టమాటో మగ్గేలోపు నేనైతే పోపు కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఆ టమాటోలు కొంచెము ఉడికిన తర్వాత మనం రసం పిండేసి పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్మోస్ట్ కర్రీ కూడా, దొండకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇక చారు కూడా అయిపోతే ఇంకా లంచ్ చేసేయడమే. ఇంకా అన్నిటికంటే మిరియాల రసం అయితే త్వరగా అయిపోతుంది అనమాట. మనం అచ్చం మిరియాల వేసి దంచుకొని ఇంకా ఉడకబెట్టుకుంటాం అనమాట. అంటే పోపులో అయితే మిరియాలు వేసేసి మరిగించుకుంటే మిరియాల రసం అయిపోతుంది, అది ఇంకా సింపుల్. ఇంకా దొండకాయ కాబట్టి ఇక టమాటో రసం అయితే బాగుంటుందని చెప్పేసి టమాటో రసం అయితే చేశాను. ఇక ఇలాగైతే చేసుకుంటాను. అంటే కొంతమంది ఏంటంటే ఆ పిప్పి కూడా రాకుండా ఓన్లీ వాటర్ వరకు తీసుకొని రసం పెట్టుకుంటారు. నేనేంటి టమాటో ముక్కలు అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుంటాను అనమాట. అవి కూడా టేస్టీగా ఉంటాయి అనేసి నేను పడేయను. చాలామంది అయితే అవి కూడా అవాయిడ్ చేస్తారు. ఇక బయటికి వెళ్ళి వచ్చేసాక కూడా ఇంత తొందరగా వంట చేశానంటే ఇక ప్యారలల్గా ప్లాన్ చేసుకుంటే, ఒక ఐడియా ప్రకారం చేసుకుంటే త్వరగానే అయిపోతుంది. ఒక రైస్ ఉడుకుతుంది, ఒక పక్క చారు మరుగుతుంది, ఇంకో పక్కనేమో కర్రీ అవుతుంది. ఇట్లా ఒకటే హాఫ్ అన్ అవర్లో ఇన్ని వంటలు చేసేస్తాను. రోజు ఇదే నా డ్యూటీ అనమాట. ప్యారలల్గా వంట చేస్తూ ఉంటాను. ఒకేసారి ఒకే వంటగదిలోకి వెళ్ళామంటే మనకి కంప్లీట్గా వంట పని అంతా అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.